విజయవంతమైంది కాబట్టి కొంచెం ఫ్యాన్స్ అందరిని ఆడియన్స్ కలుద్దామని హైదరాబాద్ థియేటర్ తిరిగాము. అక్కడ గుంటూరు మా వాడు కొంచెం బాగా ఇష్టమైన ప్రదేశం అని చెప్పి నాలుగు పక్కన ఉన్న అవనిగడ్డ కాబట్టి వచ్చి కలుద్దామని వచ్చాము. నేను ఇక్కడే చదువుకున్నాను ఇంజనీరింగ్. కలుద్దామని వచ్చాము. మాట కూడా మాట్లాడకుండా వచ్చారు. ఏంటంటే మా వాళ్ళు మంత్రి సంతాన గారి ఫ్యాన్స్ అంటారు. అతని ఏదో అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు చెప్పేసి వాళ్ళు సినిమాలో ఒక మ్యాటర్ రాస్తాం, ఈ చిత్రంలో పాత్రలు కలుపుతారు, ఎవరిని ఎక్కువ రాస్తామంటే ఎవరి కాదు ఓన్ చేసుకుంటారని. ఇప్పుడు ఆయన మంత్రి సత్యనారాయణ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, మంచి అభిప్రాయం ఉంది. ఆయన సమాజానికి మంచి హెల్ప్ఫుల్ గా ఉంటారు. నేను ఆయన కాకుండా పెట్టుకొని సరదాగా జనాన్ని యాడ్రెస్ నిలవచ్చడం చివరిలో మళ్ళీ ఆయన చేత ఒక మంచి విషయం చెప్పించాను. దాన్ని సరదాగా తీసుకున్నట్టు సీరియస్ తీసుకుని ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు కదా భయ్యా. నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తరుణ్ తింటా కాదు కదా. చూసారుగా మీరు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది మీద పడితే సినిమాలాగా చూడాలి కానీ మమ్మల్ని లాగేశారు. లేకపోతే అసలు తీసుకొచ్చారు. గుంటూరు అయినా సరే మాకు పిలిచి మీరు అవకాశం ఇచ్చారు సార్. గుంటూరు షూటింగ్ అంతా ఆచార్య నాగర్ యూనివర్సిటీ జరిగింది షూటింగ్. ఇక్కడ వాళ్ళు అంతమందిని ఎంకరేజ్ చేశాను సినిమాలో. నేను ఆ సాయి ఇతను చాలా మంది వాళ్ళు ఆ మూవీలో సన్నివేశాలు తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? అది ఆ సన్నివేశం తొలగించే అవకాశం మంతిన అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సెన్సార్ వాళ్ళు వాళ్ళకి అభ్యంతరకుండా మన దాకా అవసరం అది వాళ్ళు చూడలేదు. ఈ టైప్ యాంగిల్ చూడాలి. సరదాగా సన్నివేశం అదే మనం చెప్తే మనం కట్ చేయమంటే చేసేది కాదు. అదంతా సెన్సార్ వాళ్ళు దగ్గర ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ సెన్సార్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇలాంటి అభ్యంతరం ఉంటే అక్కడ చెప్పుకుంటే మాది అయిపోయింది. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు మాకు. చక్కగా యూత్ఫుల్ గా కనెక్టింగ్ అవుతుంది, అంత బాగుందని చెప్పి వచ్చే టైంలో ఇలా జరగడం చాలా బాధపడుతుంది. వాళ్ళే ఉంటున్నారంటే ఇప్పుడు ఆయన పేరు మంత్రి సత్యనారాయణ కదా, మంత్రి అనేదాన్ని వంతెన అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొన్ని వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ యాజ్ ఇట్ ఈస్ గా దించేశారు. ఏం చేశారు భయ్య? ఇదంతా చేయడానికి సెన్సార్ బోర్డు ఉంటుంది భయ్య. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే బయటకు వస్తాం. ఏమంటే మీరు చెప్పినట్టు ఇట్లా అభిప్రాయాలు దెబ్బతింటున్నాయి, బాధపడుతున్నారు కాబట్టి మేము ఊరుకోవని చెప్పి కట్ చేస్తే మేమేం చేయలేం. మేము అందుకే చేసుకునేది ఈ చిత్రంలో పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించిన కాదని పెట్టుకుంది. అందుకే ఒక మనిషిని అట్లా ఎన్టీఆర్ గారి మీద చేయలేదా, చిరంజీవి గారు ఎవరి మీద చేయలేదండి అట్లా. మేము అట్లా అని చెప్పి నీచంగా ఏం చేయాలి. ఆయనకు మంచి ప్రకృతి డాక్టర్లా చూపించాము. ఒక మాట మాట్లాడుతుంటారు. బుడ్డోడు చేత మాటలు వస్తాయి కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఆ కుర్రాడు ఆ పిల్లోడు అనాల్సి వచ్చింది అట్లా, అంతే తప్ప వేరే ఏం లేదు దీనిలో. అది కూడా చూపించారు. దీన్ని సీరియస్ గా తీసుకొని మరి వీళ్ళ అభిమానులు ఏంటో మరి ఎక్కడ చూడలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్రెడీ గొడవ పడ్డది చూసాం. కానీ నిజంగా ఆయన అస్తమండి చెప్పాలి కానీ వచ్చి దాడి చేయకూడదండి. తప్పది. ఎంతైనా ఉంటే డిస్కస్ చేయాలి, ఏమైనా చెప్పాలి. డైరెక్టర్ గారు రెస్పెక్ట్ ఉండాలి. వచ్చి వెనక నుంచి వచ్చేసి కొట్టేయడమేనా? నేను కూడా మాట్లాడొచ్చు కదా అంటే మాట్లాడొచ్చు కదా, సమాధానం ఆడుకోవడం చెప్తాను కదా. ఎమోషన్స్ ఎవరికి ఉండవు. సపరేటే కాదు, అందరూ సంతోషం ఆనందపరచాలనే కదా నేను సినిమా ఫ్యాన్స్ అంతా